నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు 3వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు, ప్రభావాలు, సూచనలు చూద్దాం. ముందుగా గ్రహస్థితులు: చంద్రుడు వృషభ రాశిలో శుక్రుడితో సంయోగం చెందుతున్నాడు. బుధుడు కర్కాటక రాశిలో ఆదిత్య బుధ యోగంలో అంటే బుధాదిత్య యోగంలో ఉన్నాడు. శుక్రుడు వృషభ రాశిలో స్వగృహ స్థితిలో ఉన్నాడు. రాహు మేషరాశిలో, కేతు తులారాశిలో, శని కుంభరాశిలో వక్రగతిని సంచారం చేస్తున్నాడు. గురువు మిథునంలోను, కుజుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఎలా మేషాది ద్వాదశ రాశుల వారికి ఒకేలా ఉంటాయా, రాశి రాశికి మారుతుంటుందా అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే కనుక నూతన ఆలోచనలు, మీరు ఏది చేసినా బలపడేటట్టుగాను, స్థిర చరాస్తుల వ్యవహారాలలో ముందడుగు వేసేటట్టుగా కనబడుతోంది. కుటుంబంలో శాంతి, ఆరోగ్యము ఉండబోతోంది. అయితే పరిహారంగా మీరు హనుమాన్ చాలీసాని ఈరోజు సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మీ లక్ష్యం ఏంటి అనేది కూడా ఇక్కడ మీకు చెప్పబోతున్నాను. పొదుపుగా మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. అనవసరంగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. మీ లక్ష్యాన్ని వదలకండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ధన ప్రవాహము ఎక్కువగా ఉంటుంది. అంటే అన్ని వైపుల నుంచి ధనం రావడము, ధనాదాయ మార్గాలు మెరుగుపడము, ఆకస్మిక ధన ప్రాప్తి కలగడము, ఇలాగా మంచి సూచనలు ఈ రాశిలో ఉండేవారికి కనబడుతోంది. కుటుంబంలో ఏమైనా సమస్యలు గతంలో ఉండి ఉంటే అవి పరిష్కార మార్గానికి వచ్చి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. మంచి శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించిన పనుల్లో పాల్గొంటారు. భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా తులసి అమ్మవారి పూజ చేసుకోవడంతో పాటు ఒక తులసి మొక్కను మీ ఇంట్లో కానీ లేదా పరిసర ప్రాంతాల్లో కానీ నాటినట్టయితే మీ చేత్తో విశేషమైన ఫలితాలు పొందుతారు. అయితే మీకు ఒక లక్ష్యం చెప్పాలి. ఏంటంటే మీరు ఏదైనా ప్రణాళికతోనే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. అంటే ప్రతిదీ ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్ళినట్టయితే ఈరోజు సక్సెస్ సాధిస్తారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి సామాజికంగా గుర్తింపుతో పాటు మారిన పథకాలు, అంటే మీరు ఏదైతే ప్లాన్స్ వేసుకున్నారో గతంలోవి సక్సెస్ కాకపోతే ఇప్పుడు సక్సెస్ అయ్యేటట్టుగాను, మీరున్న స్థానంలోంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం గాను, వ్యాపార పరంగా లాభాలు, కుటుంబ పరంగా లాభాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో కూడా స్థానచలనాలు, ప్రమోషన్స్, ప్యాకేజీ పెరగడం కనబడుతోంది. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు కనబడలేదు. కుటుంబ పరంగా చక్కగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఆకుపచ్చ వస్త్రాలను యథాశక్తి మీకు ఎంతమందికి ఇవ్వాలనుకుంటారో మీ శక్త్యానుసారము దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితం పొందుతారు. అయితే ఈ రోజు మీ లక్ష్యం ఏంటంటే మిత్రుల యొక్క సలహాను వినే ప్రయత్నం చేయండి. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. స్థాన చలనాలు కనిపిస్తున్నాయి. ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళడం కానీ, ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి, అంటే మీ క్యాడర్ కూడా మారే అవకాశాలు కనబడుతోంది. పర్మనెంట్గా అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. టెంపరీ బేసిస్ మీద ఉద్యోగాలు చేసే వాళ్ళకి పర్మనెంట్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపార విస్తరణకు కూడా ఇది మంచి అనువైన సమయము. ఈ రోజు ప్రయత్నం చేసుకోండి. కొంత ఆర్థిక ఒత్తిడి ఉండడము, దీంతో పాటు ఖర్చులు కూడా అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే శాంతియుతంగా ఈరోజు వ్యవహరించండి. కుటుంబంలో కూడా మంచి సానుకూలమైన వాతావరణం ఉంది. శుభవార్తలు వినడం కానీ, శుభ కార్యాలకు వెళ్ళడం కానీ జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీ యొక్క పరిహారము దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళడం కానీ, ఆ స్వామివారి యొక్క స్తోత్ర పారాయణం చేయడం కానీ చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితం ఉంటుంది. అయితే ఈరోజు మీ లక్ష్యం ఏంటంటే మాటల మీద నియంత్రణ పెట్టుకోండి. అలా చేసినట్టయితే కనుక ఎటువంటి ఇబ్బందుల్లోకి వెళ్లకుండా ఉండే అవకాశం కనబడుతోంది. మీ లక్ష్యాన్ని మరవకండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఈ రోజు అత్యంత అనువైన శుభప్రదమైన రోజు. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే దీన్ని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. ధైర్యంగా ముందడుగు వేసుకోండి. మీ రంగాలలో మీరు గుర్తింపు పొందడంతో పాటు ఒక కీలకమైన పాత్రను మీరు తీసుకునే అవకాశం కనబడుతోంది. ప్రయాణాలు యోగిస్తాయి. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శాంతియుతమైన వాతావరణం ఉంటుంది. కార్యసిద్ధి, కార్యజయము కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రోజు విస్తరణకు కోసం కానీ, పెట్టుబడులు పెట్టడం కోసం కానీ చక్కని అనువైన సమయము. ఆ ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సూర్య నమస్కారాలు సూర్యోదయ సమయంలో చేసి ఎర్రని పండు, ఎర్రని పువ్వు ఇచ్చినట్టయితే కనుక ఆరోగ్యపరంగాను లేదా గ్రహస్థితుల పరంగాను మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ రోజు మీకు ఒక లక్ష్యం చెప్తున్నాను. కొత్త పనులను ఈ రోజు మీరు శుభ్రంగా ప్రారంభించుకోవచ్చు.
సానుకూలంగా ఉండబోతున్నాయి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే వారికి నూతన ఆస్తి యోచనలు, అంటే కొత్తగా ఏదైనా ఆస్తులు కొనుగోలు చేయడానికి సంబంధించినటువంటి ఆలోచనలు వస్తాయి. వెంటనే అమలుపరుచుకోండి. కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. పెద్దల నుంచి సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి తప్ప పెద్దగా నష్టము లేదు, అలాగని పెద్దగా లాభము లేదు. సామాన్యంగానే ఉండబోతోంది. కుటుంబపరంగా చక్కగా ఉండబోతోంది. స్నేహితుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. అయితే మీకు చెప్పిన పరిహారము, చందనము, కుంకుమను మీరు ధరించి బయటకు వెళ్ళినట్టయితే సానుకూలంగా విజయ పరంపరగా తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. ఇది ఒక చిన్న పరిహారమే, మీకు పెద్ద పరిహారాలు కూడా ఏమీ కాదు. బయటికి వెళ్ళేటప్పుడు కుంకుమ, చందనము కలిపి పెట్టుకుని వెళ్ళినట్టయితే మంచి ఫలితాలతో తిరిగి వస్తారు. అయితే మీ లక్ష్యం ఏంటంటే అనవసరమైన ఖర్చులను ఈరోజు మీరు తగ్గించండి. మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి శ్రమకు తగిన ఫలితాలు ఈ రోజు అందుకుంటారు. తాత్కాలికమైన అశాంతి కొంచెం కనబడబోతోంది. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య స్థితిని గమనించుకోండి. కొంచెం ఇబ్బందికరంగా కనబడుతోంది. మీ బుద్ధిని ఉపయోగించి మీ స్వయం శక్తితోనే మీరు ఏ పని చేసుకున్నా సక్సెస్ అవుతారు తప్ప ఇతర వాళ్ళ మీద ఆధారపడే ప్రయత్నం ఈ రోజు చేసుకోకండి. కుటుంబపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. ఆకస్మిక ధనప్రాప్తి కానీ, లేదా ఒక వస్తువుని కొనాలి అనేటందుకు ధనము రావడం కానీ జరిగే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అమ్మవారి స్తోత్ర పారాయణ ఒక్కసారైనా ఈ రోజు చదువుకున్నట్టయితే మీకు ఏవైనా అడ్డంకులు ఉండి ఉంటే కనుక తొలగిపోయే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన లక్ష్యము, ఈ రోజు మీరు సహనాన్ని అస్సలు వదలకండి. సహనంతోనే ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. సక్సెస్ సాధిస్తారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రోజు మీకు ఆరోగ్యం మెరుగ్గా ఉండబోతోంది. మనోధైర్యంతో పనులన్నీ పూర్తి చేసుకుంటారు. శుభవార్తలు అందే సూచన కనబడుతోంది. స్థిరచరాస్తులను మీకు వచ్చేటట్టుగా కోర్టు తీర్పు రావడం కానీ, లేదా అందుబాటులోకి రావడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో పాటు ఈ రోజు మీరు ఏ పని తలపెట్టినా, చెయ్యాలన్నా, ఆగిపోయిన పనులు ముందు పూర్తి చేయాలన్నా ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు, మీకు అనుకూలమైన రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఆంజనేయ స్వామి వారి ఆలయం కానీ, లేదా నరసింహస్వామి వారి ఆలయం కానీ దర్శనం చేసుకుని అక్కడ మీ యొక్క కష్టాన్ని కానీ, సంకల్పాన్ని కానీ చెప్పుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే మీ యొక్క లక్ష్యము, నిర్ణయాలు ఆలస్యం చేయకుండా తీసేసుకోండి. పోస్ట్ పోన్ చేసి తర్వాత తీసుకుందాం, వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అని అనుకోకుండా తక్షణమే తీసుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు నిలకడగా ఉండడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మీకు చాలా ఎక్కువగా వస్తాయి. దానిలో మీకు ఏది సరిపోతుంది అనేది సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. తొందరపడి నిర్ణయాలు అయితే ఈరోజు తీసుకోకండి. పాత సమస్యలు పరిష్కారం అవ్వడంతో పాటు కొన్ని కొత్త సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. కానీ బంధువుల్లో కానీ, మిత్రుల్లో కానీ కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. ఆ బంధువులు ఎవరా, ఆ మిత్రులు ఎవరా అనేది యోచన చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. మీకు చెప్పదగిన పరిహారము, ఉదయం కనీసం 3 సార్లైనా గాయత్రి మంత్రాన్ని జపించండి. 21 సార్లు మ్యాక్సిమం, లేదు అంటే 3 సార్లు మీ శక్తిని బట్టి, మీ సమయాన్ని బట్టి గాయత్రి మంత్రాన్ని ఈరోజు జపించుకున్నట్టయితే ఏదైనా అడ్డంకులు, తెలియని అడ్డంకులు కానీ, విఘ్నాలు కానీ రాకుండా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు మీ లక్ష్యం ఏంటంటే మనోనిబ్బరాన్ని అస్సలు వదులుకోకండి. నిబ్బరంగా, ధైర్యంగా ఏ పని చేసినా సక్సెస్ అవుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఈ రోజు ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు ఏ పని చేద్దామన్నా అడ్డంకులు రావడము, అది కాకపోవడము, ఇలాంటివి చాలా ఎక్కువ గోచరిస్తున్నాయి. ఈ రాశిలో ఉండే వారికి జాగ్రత్తలు పాటించుకోండి. మిత్రులు మాత్రం మీకు సహాయం చేయడం కానీ, సపోర్ట్ చేయడం కానీ చేస్తారు. దీంతో పాటు కొంత ఒత్తిడికి, మానసిక ఒత్తిడి కావచ్చు, శారీరక ఒత్తిడి కావచ్చు, లోనయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేయండి. ఎటువంటి పనులు పెట్టుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడంతో పాటు ఆలయానికి వెళ్ళడం కానీ, వెళ్ళడం కుదరలేని వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేసుకునే ప్రయత్నం మీరు ఉన్న ప్రదేశంలో చేసుకోండి. దీంతో పాటు ఈరోజు మీ లక్ష్యం ఏంటంటే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి శ్రమతోనే మీరు విజయాలు సాధిస్తారు.
వాహన యోగం కనబడుతోంది. దీంతో పాటు కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు చెలరేగే అవకాశం కనబడుతోంది. అది మీ కింది స్థాయి వాళ్ళు కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేదా వ్యాపారంలో కావచ్చు. ఏదైనా మీకు కాకుండా మరొకరెవరైనా మీతో ఇబ్బంది పడడం కానీ, లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. వాహన ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా శని గాయత్రి మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. దీంతో పాటు ఈరోజు మిత భాషణ చేయండి. ఎక్కువగా మాట్లాడకండి. అవసరమైతేనే మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. ఇది మీ లక్ష్యం ఈరోజు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి శుభకార్యాలకు యోచన చేస్తారు. దానికి సంబంధించిన నిర్ణయాలు కూడా మీరు ఈరోజు తీసుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు కనబడుతున్నాయి. అయితే మీలో చపల చిత్తత ఎక్కువ ఉంటుంది. కాసేపు చదువు మీద, కాసేపు ఇతర పనుల మీద యావగేషన్ ఎక్కువ ఉంటుంది. అలాంటివి మానుకొని మీ యొక్క కెరియర్‌ని సెట్ చేసుకున్నట్టయితేనే మీరు ముందుకెళ్ళగలరు. లేదంటే చదువు మానేయడం కానీ, లేదా ఫెయిల్ అవ్వడం కానీ, లేదా అంటే అపజయం పాలవడం కానీ జరుగుతాయి. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా మీరు గణపతి ఆలయం దర్శనం చేసుకొని మీ పేరిట 5 దండలు గరికమాలలు కనుక స్వామివారికి అర్పించినట్టయితే కనుక కొంత ఇబ్బంది నుంచి కానీ, లేదా మైండ్ డైవర్షన్ నుంచి కానీ తప్పించుకునే ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు మీ లక్ష్యము స్థిరత్వాన్ని పెట్టుకోండి. లేదంటే కనుక ఇబ్బందుల పాలవుతారు. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గ్రహస్థితులు, ఫలితాలు, దిన ఫలితాలు, దాంతో పాటు పరిహారాలు, సూచనలు. నమస్తే.